సో ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, సీఎం మీద జరిగిన దాడిని ఎట్లా చూడొచ్చు అన్న కృష్ణా జిల్లాలో? అన్న ఒకటి చెప్పనా, జనాల్లో మాకున్నటువంటి విశేషమైన ప్రజాదరణ, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజాదరణ, తెలుగుదేశం పార్టీని ప్రజలు ఈసడించుకోవటం, తెలుగుదేశం పార్టీని ప్రజలు దూరంగా పెట్టడం, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అని తెలిసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆకతాయిలు చేసే ఇలాంటి దాడులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ అదిరేది లేదు, బెదిరేది లేదు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేము ఇంతకు మించి రెట్టించిన వేగంతో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులకు కూడా ఈ సందర్భంగా నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నానండి. రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. మేం తలుచుకుంటే మీ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో కూడా రాలేడు. చంద్రబాబు నాయుడు అసలు కనీసం బయట అడుగు కూడా పెట్టలేడు. దయచేసి రాజకీయాల్లో ఇది సరైన పద్ధతి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద, మీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోండి. ప్రజల మన్నను చురుగునేందుకు మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి దాడులు చేసి, ఇలాంటి తప్పిదాలు చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మెచ్చేది లేదు. మీ అహంకారాన్ని 1000 అడుగుల లోతు గొయ్యి తీసి పాతి పెట్టడానికి ఆంధ్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటి నేర్పించారండి. మొదటి నుంచి కూడా 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు ఒకటి నేర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే శాంతిగా ఉండండి, సహనంగా ఉండండి, వాళ్ళు ఇన్ని చేసినా సరే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి అని ఆయన క్లియర్ గా చెప్పాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల ప్రకారం మేము ఈరోజు ఉన్నాం. అంతేగాని ఒక్కసారి రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగబడితే తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి కూడా రాష్ట్రంలో ఒక్కడు కూడా బయటికి రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్లో, అలాగే రాష్ట్రం మొత్తం మీద యువకుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ఆలోచన చేయాలి. ఏదైతే ఈ ఘటనని ఖచ్చితంగా ఈసీ దృష్టికి మేము తీసుకెళ్తాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది చాలా దురదృష్టమైనటువంటి ఘటన. ఇలాంటివి జరిగినంత మాత్రాన ఇలాంటి ఊక దంపుడు పనులకి జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేది లేదు. ఇంతకు మించి రెట్టించిన వేగంతో టీడీపీ పతనానికి మేము కృషి చేస్తాం. రైట్. గతంలో అంటే ఎన్నికల షెడ్యూల్ సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించినాయి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సార్ మీరు ఒకటి బాగా గమనించండి, టీడీపీ శ్రేణులకి ఇది కొత్త కాదండి. టీడీపీ శ్రేణులు ప్రజల్లో మద్దతు కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసైనా మనం గెలుద్దామనే ఆశలో ఉన్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొకసారి తెగబడితే తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళని ఇళ్లలోంచి లాక్కురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మా నాయకుడి మీద చీమ చుట్టుకోమన్నా సరే మీ కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండడానికి సిద్ధంగా ఉండవు. మీ కుటుంబాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండలేము. జాగ్రత్త. రైట్. అంటే ఇక్కడ ఏమన్నా పోలీస్ వైఫల్యం, భద్రతా వైఫల్యం ఉందని అనుకోవచ్చా సార్? విషయం పోలీస్ భద్రతా వైఫల్యమా, ఏం జరిగింది అనేది పూర్తిగా రేపటికి దర్యాప్తు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ దాడి అనేది మాత్రం ఇప్పటి వరకు మాకు తెలిసినటువంటి సమాచారం మేరకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దాడి అని తెలిసింది. రేపు పొద్దునకి సీసీటీవీ ఘటనలు అలాగే మొత్తం కూడా బయటికి తీసుకొస్తాం. ఈ ఘటన వెనక ఎవరున్నా సరే రోడ్ల మీదకి ఈడ్చుకొచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి సీలు గుద్దడానికి అభిమానులందరూ సిద్ధంగా ఉన్నాం సార్. ఇళ్ళగానే పండగ అయిపోదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కార్కు బాల్ వేసినంత మాత్రాన పండగ అయిపోద్దా? ఏం చెయ్యాలో చేస్తాం, చూపిస్తాం. ముందు మాకు ప్రజలకి మంచి చేయడం, రాష్ట్రానికి మంచి చేయడమే మా ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకి మేము శిరస్సు వంచి మనసు చంపుకొని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కన్ను రెప్ప పైకి ఎగరేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చంద్రబాబు? ఏం జరుగుతుందో తెలుసా లోకేష్? ఏం జరుగుతుందో తెలుసా టీడీపీ అల్లరి మోకలు?
రాష్ట్రం బహిష్కరణకు గురవుతారు. మీరు రాష్ట్ర బహిష్కరణకు గురవుతారు. తరిమి తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్. రాష్ట్రంలో మహిళలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు, తస్మాత్ జాగ్రత్త లోకేష్, తస్మాత్ జాగ్రత్త టీడీపీ శ్రేణులు, జాగ్రత్తగా ఉండడానికి వచ్చాం. ఇలాంటి దాడులు మేం చేయడం మొదలెడితే మీ అబ్బా కొడుకులే కాదు, మీ ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో కూడా రాలేరు. రేపు పొద్దున్న నేను ఆపగలను దగ్గరలో, రేపు పొద్దున ఆత్మకూరులో మా సోదరులు ఆపగలరు, రేపు పొద్దున నెల్లూరు జిల్లా మొత్తం మీద మా సోదరులు ఆపగలరు. తిరగలరా వాళ్ళు? మేము శాంతిగా సహనంగా ఉన్నామంటే కారణం మా నాయకుడు మాకు నేర్పిన క్రమశిక్షణ, మా నాయకుడు సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎలా ఉండాలి అని మాకు నేర్పిన నిబద్ధత మాత్రమే వాళ్ళకు అలుసుగా కనిపిస్తుంటే, మా నాయకుడి మీద ఇలాంటివి చేస్తూ ఉన్నా సరే మేము ఎందుకున్నాం? మా నాయకుడి మాటకు మేము గౌరవం ఇచ్చే. ఒక్కసారి మా నాయకుడు కన్నెగరేస్తే ఏమవుద్ది అనేది వాళ్ళ ఊహకే వదిలేస్తున్నా అండి. రైట్. ఇది విజయవాడ అంటేనే పైన అమ్మవారు కింద కమ్మవారు అనే ఒక నానుడి ఉంది కదా, అట్లాంటి ప్రాంతంలో టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతంలో ఈ దాడి జరగడం ఎట్లా చూడొచ్చు అంటారు? సార్ నేను కులాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే కమ్మ వాళ్ళలో తలసల రఘురామ్ గారు సీఎం గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, సీఎం గారిని వెన్నంటే ఉండి సీఎం గారికి నమ్మిన బంటులా ఈ రోజుకి ఉన్నారండి. కమ్మవారిలో సీఎం గారి వెంట ఉన్న వ్యక్తి కొడాలి నాని గారండి. అవును, ఇలా ఉన్నారండి. నేను కులాల గురించి మాట్లాడేదండి, నేను మాట్లాడేది పచ్చ పార్టీ ఉన్మాదుల గురించి మాట్లాడుతున్నానండి. ఓకే. పచ్చ పార్టీ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీలు గుద్దటం ఖాయం, ఇందులో ఎలాంటి సందేహమే లేదు. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా, మా పార్టీ మంత్రులు వద్దన్నా, మా పార్టీ ఎమ్మెల్యేలు వద్దన్నా, ఎవరు వద్దన్నా సరే ఇలాంటి దాడులకు పాల్పడిన వాళ్ళకి సీలు గుద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, వైఎస్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతి అభిమాని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు చేస్తే ముందుకెళ్తారండి. కేవీఆర్ గారు మీకు విషయం చెప్పనా? జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే నారా కోడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నడిచిపోయిన తర్వాత పసుపు నీళ్లతో కడిగారండి. మీకు ఆ ఘటన జ్ఞాపకం ఉందో లేదో? అవును. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నరికి చంపేస్తాం, తల నరికేస్తాం అని చెప్పి ఇదే ఉన్మాదులు మాట్లాడారండి. ఎవరి దాకా ఎందుకు చంద్రబాబు నేను తలుచుకుంటే నువ్వు బయట తిరగలేవని మొన్ననే ఏదో మీటింగ్ లో మాట్లాడింది కదా. కానీ ఏం జరిగిందండి? కానీ ఏం జరిగింది? 2019లో అబ్బా కొడుకులు ఇద్దరు పెట్టావేడ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు. అవును. ఈసారి ప్రజా తీర్పు అబ్బా కొడుకులకి శాశ్వతంగా. అబ్బనేమో నరకలోక్త ప్రాప్తి, ఎందుకంటే ఆయన ఎలాగో సూసైడ్ చేసుకుంటాడు. కొడుకేమో సింగపూర్ ప్రాప్తి. సిద్ధంగా ఉన్నాయి సార్, ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అండి. ప్రజాస్వామ్యంలో మనలాంటి భారతదేశంలో ఇలాంటి ఘటనలు మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ అధినాయకుడి మీద, అది ఒక ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి అల్లరి మోకలు చేసే దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అదనపు భద్రత పెంచాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.